సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో నాయిస్ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నామమ్మా. నాయిస్ సోర్సెస్ ఏంటి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాయిసెస్ అనేవి ఎలా ఉంటాయి? అండ్ ఆ నాయిస్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే పారామీటర్స్. దీస్ పారామీటర్స్ డిఫైన్స్ ద సిస్టమ్ పెర్ఫార్మెన్స్. సో, దట్ ఈస్ నథింగ్ బట్ రిసీవర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది బై యూజింగ్ సిగ్నల్ టు నాయిస్ రేషియో వి కెన్ క్యాలిక్యులేట్. అండ్ ఆల్సో అనదర్ పారామీటర్ ఈస్ ఫిగర్ ఆఫ్ మెరిట్. ఓకే. సో, ఇది మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసాము. సో, ఈరోజు క్లాస్‌లో ఏఎం సిస్టమ్‌కి మనం నాయిస్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఈరోజు క్లాస్‌లో డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకొకసారి వాట్ ఈస్ నాయిస్? నాయిస్ అంటే ఏంటి? నాయిస్ ఈస్ నథింగ్ బట్ అన్ అన్‌వాంటెడ్ సిగ్నల్ దట్ ఎఫెక్ట్స్ ద వాంటెడ్ సిగ్నల్. సో, నాయిస్ అనేది ఒక అన్‌వాంటెడ్ ఇన్ఫర్మేషన్. అది మనకి ఏమవుతుంది? మన సిగ్నల్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కరప్ట్స్ ద పారామీటర్స్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్. ఓకే. సో, మనకి నాయిస్ అనేది ఛానెల్‌లో యాడ్ అవ్వచ్చు. ఇన్‌పుట్‌లో మనం మాడ్యులేటింగ్ సిగ్నల్‌ని జనరేట్ చేసినప్పుడే నాయిస్ అనేది యాడ్ అవ్వచ్చు. సో, మాడ్యులేటింగ్ సిగ్నల్‌ని గనక కరప్ట్ చేస్తే దాని యొక్క పారామీటర్స్ అనేవి ఏమవుతాయి? మనకి వేరీ అవుతూ ఉంటాయి. ఓకే. సో, వేరీ అయినప్పుడు మనం రిసీవర్‌లో ఏం చేస్తున్నాము? మాడ్యులేటెడ్ సిగ్నల్‌ని గెట్ చేస్తున్నాము. దాని నుంచి డిమోడ్యులేటెడ్ చేస్తున్నాం సిగ్నల్‌ని. డిమోడ్యులేషన్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్టింగ్ ద ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్. సో, మనకొచ్చే డిమోడ్యులేటెడ్ అవుట్‌పుట్ అనేది కరప్ట్ అయ్యి వస్తుందన్నమాట. ఓకే. సో, ఈ నాయిస్ వల్ల మనకి ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి ఈ నాయిస్ వల్ల అంటే, సో, మనకి నాయిస్ అనేది సిస్టమ్ పెర్ఫార్మెన్స్‌ని డిగ్రేడ్ చేస్తుంది. అలానే the receiver cannot distinguish the signal from the noise. It affects the system performance and also the receiver cannot distinguish the signal from the noise. So totally the overall efficiency of the communication system will be reduced due to this noise. Due to this noise, the efficiency of the communication system will reduces. ఓకే. సో, మనకి ఎక్కువగా ఈ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నాయిస్ అనేది ఏ ఫార్మ్‌లో ఉంటుంది అంటే, సో, ఇన్ రేడియో రిసీవర్స్ ఇట్ లైక్స్ ఏ హిస్ సౌండ్ అండ్ టెలిఫోన్ కన్వర్జేషన్స్ ఇట్ లైక్స్ ఏ బజ్ సౌండ్. సో, లైక్ దట్. మరి నాయిస్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? వాట్ ఆర్ ద నాయిస్ సోర్సెస్? What are the noise sources? Generally, these noise sources we can classify into two types: external noise and internal noise. So, this internal noise will be generated due to random movement of electrons in the circuit, like the elements we use, the resistors, diodes, transistors. వీటిని యూజ్ చేస్తున్నాం కదా, వాటి వల్ల మనకి నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఎక్స్టర్నల్ నాయిస్. సో, దిస్ ఎక్స్టర్నల్ నాయిస్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ మ్యాన్ మేడ్ నాయిస్ అండ్ ఇట్ విల్ బి జనరేటెడ్ ఫ్రమ్ ద న్యాచురల్ రిసోర్సెస్. అండ్ అనదర్ వన్ ఈజ్ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ నాయిస్. So, extraterrestrial noise is nothing but solar noise and cosmic noise. So, this industrial noise, what we call it as man-made noise. Man-made noise అంటే ఏంటి? మనం చేసే సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. లైక్ మోటార్ సౌండ్స్ వాటి వల్ల జనరేట్ అయ్యేదన్నమాట. అండ్ హెవీ ఎలక్ట్రికల్ మెషిన్స్ వాటి వల్ల ప్రొడ్యూస్ అయ్యేది. అండ్ అట్మాస్ఫియరిక్ నాయిస్, దిస్ విల్ బి జనరేటెడ్ ఫ్రమ్ ద న్యాచురల్ రిసోర్సెస్ లైక్ థండర్ స్టార్మ్స్ అండ్ స్నోఫాల్. వీటి వల్ల జనరేట్ అయ్యేది మనకి అట్మాస్ఫియరిక్ నాయిస్. అండ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ నాయిస్, ఇట్ విల్ బి జనరేటెడ్ ఫ్రమ్ ద సన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద స్టార్స్. మనకి ఏంటి అంటే సన్ దగ్గర టెంపరేచర్ మనకి ఎలా ఉంటుంది? సన్ టెంపరేచర్ ఓవర్ 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ అలా ఉంటుంది. సో, మనకి అట్మాస్ఫియర్‌లో ఈ సన్ యొక్క స్పెక్ట్రమ్ గనక తీసుకుంటే, సో, మనం యూజ్ చేసే స్పెక్ట్రమ్ రేంజెస్, ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఏవైతే ఉంటాయో దట్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ద సన్. ఓకే. సో, ఏమవుతుంది వాటి వల్ల? సన్ నుంచి వచ్చే ఎఫెక్ట్ అంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది కూడా మన సిగ్నల్స్ మీద ఉంటుందన్నమాట. అలానే స్టార్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే నాయిస్. సో, వాటిని మనము ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ నాయిస్ అని అంటాము. ఓకే. సో, ఎక్స్టర్నల్ నాయిస్ అంటే మ్యాన్ మేడ్ నాయిస్ అని చెప్పుకున్నాము. మ్యాన్ మేడ్ నాయిస్ అంటే మోటార్స్, జనరేటర్స్ అండ్ అట్మాస్ఫియరిక్ నాయిస్ దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి జనరేట్ అవుతుంది. సో, న్యాచురల్ రిసోర్సెస్ అంటే థండర్ స్టార్మ్స్, స్నోఫాల్. సో, ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్. సో, వి కెనాట్ స్టాప్ దిస్, వి కెనాట్ కంట్రోల్ దిస్ న్యాచురల్ నాయిస్.
ఓకే. సో న్యాచురల్ నాయిస్ ని మనం ఏమి కంట్రోల్ చేయలేము. So these are the types of noise, and this internal noise will be generated from the random movement of electrons in the circuit. మనము యూజ్ చేసే సర్క్యూట్స్ ఏవైతే ఉంటాయో, సర్క్యూట్ లో యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, సో వాటి నుంచి ఇంటర్నల్ నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో మరి ఈ నాయిస్ వల్ల డ్రాబ్యాక్ ఏంటి అంటే, వీ హ్యావ్ సర్టెన్ లిమిటేషన్స్ డ్యూ టు దీస్ నాయిస్. సో మనకి ఏమవుతుంది అంటే, ఈ నాయిస్ వల్ల కంపల్సరీగా మనకు ఒక సిస్టమ్ కి ఒక ఆపరేటింగ్ రేంజ్ అనేది లిమిట్ ఉంటుంది. ఓకే, డ్యూ టు దిస్ నాయిస్. సో అలానే ఈ నాయిస్ అనేది ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద రిసీవర్స్. సెన్సిటివిటీ ఈజ్ నథింగ్ బట్ మనకి అవుట్పుట్ లో డిమాడ్యులేటెడ్ అవుట్పుట్ డిజైర్డ్ సిగ్నల్ అనేది కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు అప్లై ద మాడ్యులేటింగ్ సిగ్నల్ విత్ ద మినిమం యాంప్లిట్యూడ్. ఓకే. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక థ్రెషోల్డ్ వాల్యూ, ఒక థ్రెషోల్డ్ వోల్టేజ్ అనేది మనం ఇన్పుట్ లో ఉంటుంది అనమాట, టు గెట్ ద డిజైర్డ్ అవుట్పుట్. సో దిస్ నాయిస్ ఆల్సో ఎఫెక్ట్స్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద రిసీవర్. ఓకే. సో ఇవి మనకి నాయిస్ ఏంటి, నాయిస్ సోర్సెస్ ఏంటి, అండ్ ఈ నాయిస్ వల్ల మనకి సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ నాయిస్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, బై యూజింగ్ సిగ్నల్ టు నాయిస్ రేషియో అండ్ ఫిగర్ ఆఫ్ మెరిట్స్. అండ్ సిగ్నల్ టు నాయిస్ రేషియోని మనము 3 ప్లేసెస్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకటేమో ఇన్పుట్ లెవెల్, ఒకటేమో అవుట్పుట్ లెవెల్, అండ్ ఇంకొకటి ఛానల్. సో ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటే, అంటే మనకి మనం అప్లై చేసే మెసేజ్ తో పాటే మనకి ఆ నాయిస్ కూడా యాడ్ అయింది అనుకోండి, ఇన్పుట్ లెవెల్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, మనం అప్లై చేసే సిగ్నల్ యొక్క యావరేజ్ పవర్, అంటే మాడ్యులేటింగ్ సిగ్నల్ యొక్క యావరేజ్ పవర్ టు ద యావరేజ్ పవర్ ఆఫ్ ద నాయిస్ ఎట్ ద ఇన్పుట్. ఓకే, అవుట్పుట్ లో తీసుకుంటే డిమాడ్యులేటెడ్ అవుట్పుట్ యూ హ్యావ్ టు కన్సిడర్. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ద పవర్ ఆఫ్ ద డిమాడ్యులేటెడ్ సిగ్నల్, అండ్ ఆల్సో యూ హ్యావ్ టు కన్సిడర్ ద యావరేజ్ పవర్ ఆఫ్ ద నాయిస్ ఎట్ ద అవుట్పుట్. ఇన్ ఛానల్ వేలో కన్సిడర్ చేసుకుంటే, ఛానల్ అంటే వాట్ వీ విల్ గెట్ హియర్, మాడ్యులేటెడ్ సిగ్నల్, అండ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద పవర్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్ టు ద నాయిస్ ఇన్ ద మెసేజ్ bandwidth. Noise in the message bandwidth. So these are the 3 points you have to calculate the signal to noise ratio at these 3 points. And if you calculate signal to noise ratio, from that you can calculate the figure of merit. So ఈ figure of merit ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, F గా రిప్రజెంట్ చేస్తాము. It also describes the performance of a system, performance of a device. సో ఇప్పుడు మనము ఫిగర్ ఆఫ్ మెరిట్ రిసీవర్ దగ్గర చూసినట్లయితే, సో రిసీవర్ కి అవుట్పుట్ వస్తుంది, దట్ ఈస్ డిమాడ్యులేటెడ్ సిగ్నల్, అండ్ వాట్ ఈస్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద ఛానల్, ఇట్ విల్ బి అప్లైడ్. సో యూ కెన్ క్యాలిక్యులేట్ ద ఫిగర్ ఆఫ్ మెరిట్ ఫ్రమ్ అవుట్పుట్ టు ద channel that represents the performance of the receiver, or figure of merit of the receiver. ఓకే, సో అవుట్పుట్ టు ఛానల్ క్యాలిక్యులేట్ చేస్తే ఇదేంటి, రిసీవర్ యొక్క ఫిగర్ ఆఫ్ మెరిట్ అని ఉంటుంది. సో అలా కాకుండా ఓవరాల్ సిస్టమ్ వీ కెన్ క్యాలిక్యులేట్, దట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ టు ద ఇన్పుట్, అవుట్పుట్ టు ద ఇన్పుట్. ఓకే, సో ఈ 2 పారామీటర్స్ యూజ్ చేసి మనము క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేషన్ ఏఎం సిస్టమ్ లో ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ ఏఎం సిస్టమ్ ఎలా అస్యూమ్ చేసుకుంటున్నాము అంటే, డిఎస్బిఎఫ్సి, డబుల్ సైడ్ బ్యాండ్ ఫుల్ క్యారియర్ సిస్టమ్ వీఆర్ అస్యూమింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది డిమాడ్యులేటర్ బ్లాక్, and S of t is nothing but modulated signal, and this is channel. In this channel, what we have, a noise, that is N of t. Noise N of t. ఈ modulated signal కి noise అనేది యాడ్ అయింది, and then it will be passed through the band pass filter. You will get the output is V of t, and then it is passed through the demodulator, AM demodulator. And what is the output of the demodulator here? D of t. D of t. సో ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే, ఈ ఏఎం సిస్టమ్ కి ఛానల్ యొక్క సిగ్నల్ టు నాయిస్ రేషియో, అలానే రిసీవర్ యొక్క సిగ్నల్ టు నాయిస్ రేషియోని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఛానల్ చూసినట్లయితే, ఛానల్ యొక్క సిగ్నల్ టు నాయిస్ రేషియో ఏమవుతుంది, యావరేజ్ పవర్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్ డివైడెడ్ బై ద యావరేజ్ పవర్ ఆఫ్ ద నాయిస్ ఇన్ మెసేజ్ బ్యాండ్విడ్త్. ఓకే, సో మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే ఏంటి, ఇక్కడ ఎస్ ఆఫ్ టీ. ఎస్ ఆఫ్ టీని ఏఎం లో ఎలా రిప్రజెంట్ చేస్తాము, కన్వెన్షనల్ ఏఎం అయితే ఏసీ ఇంటూ 1 + KA m of t cos 2 pi FCT.
Okay, so this is the standard AM expression or equation. So if you split or if you multiply, what you will get here is like this: AC cos 2 pi FCT plus AC KA M of t cos 2 pi FCT. Here AC is nothing but peak amplitude. AC అనేది ఏంటి ఇక్కడ క్యారియర్ యొక్క పీక్ యాంప్లిట్యూడ్, అండ్ ఇక్కడ ఏదైతే సిగ్నల్ కాస్ 2 పై FCT ఉందో దాని యొక్క యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, AC KA M of t అవుతుంది. సో పవర్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, పవర్ ఈజ్ ఈక్వల్ టు VRMS by √2. ఓకే, V స్క్వేర్ RMS by 2. సో ఇక్కడ RMS వాల్యూ అంటే ఏం రాస్తాము, VM by √2 అని రాస్తాము, VM by √2. సో ఇక్కడ చూడండి, P ఈజ్ ఈక్వల్ టు పవర్, P ఈజ్ ఈక్వల్ టు జనరల్లీ యూ కెన్ రైట్ P equal to V square RMS by R, not 2, V square RMS by R. సో మనకి ఇక్కడ RMS లో లేదు కాబట్టి ఈ RMS ని మనం ఎలా మార్చుకుంటున్నాము, పీక్ వాల్యూగా మార్చుకుంటున్నాము. సో పీక్ వాల్యూ అంటే వాట్ యూ కెన్ రైట్ హియర్, ఇన్స్టెడ్ ఆఫ్ RMS యూ కెన్ రైట్ VM by √2, VM by √2 whole square. Okay, that is equal to V square M by 2R. That is equal to V square M by 2R. V square M అంటే ఏంటి, సో ఇప్పుడు చూడండి దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏంటి, పీక్ యాంప్లిట్యూడ్ ఏంటి, AC కాబట్టి యూ కెన్ రైట్ A square C by 2R. A square C by 2R you can write, and here you can write, సో ఈ మొత్తం ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ మొత్తానికి హోల్ స్క్వేర్. So A square C K square A M square of t divided by 2R. A square C and K square A M square of t divided by 2R. Divided by 2R. సో కింద డినామినేటర్ లో 2R కామన్ తీయొచ్చు, న్యూమరేటర్ లో A square C కామన్ తీయొచ్చు. సో ఫైనల్లీ వాట్ యూ విల్ గెట్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్ పవర్ యాజ్, సో ఇక్కడ చూడండి మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క పవర్ ఏమొస్తుంది మనకి, దిస్ వన్. సో ఇక్కడ మనము R అనేది యాడ్ చేసాము, దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ M square of t what you can write is P. P is nothing but the message signal power. So what you have here, M square of t, right? M square అంటే ఏంటి, మనం ఏం రాయొచ్చు, A square M cos square 2 pi FMT అని రాస్తాము. సో A square M is nothing but the peak amplitude of the message signal AM, and power of the message signal is A square M by 2R. A square M by 2R. So instead of this M square of t, what you can write here, P. P is nothing but the power of the message signal or modulating signal. Power of the modulating signal or power of the message signal. So ఇక్కడ చూడండి denominator లో what we have 2R and numerator లో A square C ఉంటుంది. A square C కామన్ తీస్తే 1 plus K square A into P. This is the average power of the modulated signal. So first మనం ఛానల్లో మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి in channel what we have, noise. That noise depends on the bandwidth, message bandwidth. So here what we are assuming is the message bandwidth is equal to W గా తీసుకున్నాము, and noise component ని N0 గా తీసుకున్నాము, and this is the noise of the channel. Noise of the channel is equal to W into N0. W is nothing but the bandwidth, message signal bandwidth. W is nothing but message signal bandwidth. So మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఛానల్ కి, modulated signal by the noise in the message bandwidth. You have to calculate average power of AM అంటే ఇంతకు ముందు ఫార్ములా వచ్చింది కదా, సో అది డివైడెడ్ బై ఇక్కడ ఏమేస్తాము ఒమేగా N0. ఇదేమో మెసేజ్ యొక్క బ్యాండ్ విడ్త్, దీంట్లో ఉన్న నాయిస్ పవర్. ఓకే, సో ఇక్కడ P అంటే ఏం చెప్పాము ఆల్రెడీ, మెసేజ్ సిగ్నల్ యొక్క పవర్ అని చెప్పాము. W అంటే మెసేజ్ యొక్క బ్యాండ్ విడ్త్. ఓకే, సో ఇది ఛానల్ యొక్క సిగ్నల్ టు నాయిస్ రేషియో.
So after the channel, the output is nothing but in the channel, what we have with the modulated signal, we have the noise also present, and that will be given as input to the band pass filter, and the band pass filter output is V of t, and after that it will be applied as input to the demodulator, and what the demodulator output we are considering as D of t. Okay, so what is V of t here? S of t plus N of t. S of t plus N of t. ఇప్పుడు మనం రిసీవర్ కి సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. రిసీవర్ కి సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి అంటే అవుట్పుట్ డిమోడ్యులేటెడ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ప్లస్ అండ్ దానికి వచ్చే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రేషియోతో మనము సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాము. So here V of t is equal to what we are considering, S of t plus N of t. S of t అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్ అండ్ N of t అంటే ఏంటి, నాయిస్. సో ఇక్కడ చూడండి, నాయిస్ కాంపోనెంట్ అంటే ఆ నాయిస్ అనేది ఇన్ ఫేజ్ లో ఉండొచ్చు అండ్ ద క్వాడ్రేచర్ ఫేజ్ కాంపోనెంట్ అవ్వచ్చు. కాబట్టి ఇన్ ఫేజ్ కాంపోనెంట్ ని NI గా తీసుకుంటున్నాము, క్వాడ్రేచర్ కాంపోనెంట్ ని Q గా తీసుకుంటున్నాము. సో క్వాడ్రేచర్ కాంపోనెంట్ అంటే -90 degrees ఫేజ్ షిఫ్ట్. సో ఇక్కడ కాస్ట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రిప్రజెంటేషన్ ఏమవుతుంది, -sin2π అవుతుంది, minus sin 2π. This is in phase component and this is a quadrature component. Okay, so after that ఈ రెండిట్లో మనకి ఏం కామన్ ఉంది, cos 2π fct కామన్ ఉంది. సో దాన్ని కామన్ తీసాము. సో ఫైనల్లీ we have V of t is like that, and here we are going to calculate the magnitude of this V of t. Magnitude is nothing but ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది. సో యూ హ్యావ్ టు రైట్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రాస్తే ఏమవుతుంది, దిస్ వన్. ఓకే, సో ఇక్కడ క్వాడ్రేచర్ కాంపోనెంట్ అనేది ఇక్కడ చాలా స్మాల్ అని తీసుకొని మనం నెగ్లెక్ట్ చేసాము. సో దిస్ డిమోడ్యులేటెడ్ సిగ్నల్ విల్ బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు దిస్ వన్. సో ఏంటి, AC ప్లస్ AC KA M of t ప్లస్ NI of t హోల్ స్క్వేర్. సో ఆఫ్టర్ దట్ మనం దేనికి క్యాలిక్యులేట్ చేయాలి, సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎట్ ద అవుట్పుట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. So this is the formula. Power of the demodulated signal divided by the power of the noise at the output. So power of the demodulated signal you have to calculate. So మనకి demodulator అంటే ఫిల్టర్ బ్లాక్ కూడా ఉంటుంది. ఓన్లీ మెసేజ్ సిగ్నల్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దట్ యూ హ్యావ్ టు కన్సిడర్ AC KA M of t divided by √2. So you will get the demodulated signal power as like this. Okay, and the noise power at the output is, సో నాయిస్ కాంపోనెంట్ N0 అని తీసుకున్నాము అండ్ మెసేజ్ యొక్క బ్యాండ్ విడ్త్ అనేది W గా తీసుకున్నాము అవుట్పుట్ లో. సో W ఇంటూ N0 ఈ రెండింటికి రేషియో వేస్తే యూ విల్ గెట్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎట్ ద అవుట్పుట్. ఓకే, సో ఇది మనకి DSB-FC-కి ఇన్పుట్ ఛానల్ లెవెల్లో మనం సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేట్ చేయటము, అలానే అవుట్పుట్ దగ్గర మనం సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేట్ చేయటం. అండ్ దెన్ ఫిగర్ ఆఫ్ మెరిట్ you can calculate, overall figure of merit you can calculate. సో ఇక్కడ చూడండి, ఓన్లీ రిసీవర్ యొక్క ఫిగర్ ఆఫ్ మెరిట్ కన్సిడర్ చేసుకున్నాము. రిసీవర్ అంటే ఏంటి, అవుట్పుట్ టు ద ఛానల్. సో అవుట్పుట్ టు ఛానల్ రెండు క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇట్ విల్ బి లైక్ దిస్. సో ఇక్కడ చూడండి, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో డినామినేటర్ లో మనకి ఇక్కడ 1 ప్లస్ అని ఉంది. సో హియర్ డినామినేటర్ ఈస్ ద హైయర్ టర్మ్ కంపేర్డ్ టు ద న్యూమరేటర్. సో యూ విల్ గెట్ దిస్ ఫిగర్ ఆఫ్ మెరిట్ యాజ్ less than 1. So what is the figure of merit of DSB-FC? That will be less than 1. Okay, సో అలానే మనము DSB-SCకి SSB-SCకి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మన ఫిగర్ ఆఫ్ మెరిట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో. సో హియర్ మన ఫిగర్ ఆఫ్ మెరిట్ ఓన్లీ రిసీవర్ సైడ్ మాత్రమే మనము క్యాలిక్యులేట్ చేసాం ఫిగర్ ఆఫ్ మెరిట్ అనేది. సో ఫర్ DSB-FC ఆర్ కన్వెన్షనల్ AM, వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ మెరిట్? దట్ ఈస్ less than 1. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మనము DSB-SC అండ్ SSB-SC రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.